మధ్యలోకి వాళ్ళకి ప్రెసిడెంట్లో వాళ్ళ మధ్యలో నడుస్తుంటాయి కదా సార్, ప్రెసిడెంట్ సెక్రటరీలో. ఒక జాతకాలు చెప్పుకునే ఆయనకి జూబ్లీస్ క్లబ్కి ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఒక పాసిఫికేషన్కి ఎవరినైతే అందులో మాట్లాడిన వాడు ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ పాసిఫికేషన్ సో అండ్ సో వ్యక్తి త్రూగా చేశారని మాట్లాడుతున్నారు. మనకి పేర్లు అనవసరం సార్. అవును, పేర్లు వద్దు నాకు. ఇక్కడ నేను జస్ట్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఇంత స్థాయి కలిగిన ఆ జర్నలిస్టు నిన్న సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ మోడల్లో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటాడు. ఏం చేసిన పూజలు ఇవన్నీ ఇప్పుడు మనం క్షుద్ర పూజలు లాంటివి ఎక్కడో ఊర్లో చిన్న చిన్న నిమ్మకాయలు అవన్నీ దొరికితేనే కూడా పోలీస్ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందో చూస్తున్నాం కదా మనం. ఇన్స్టంటేనియస్ రియాక్టివ్ మోడ్లోనే ఉంటున్నారు అక్కడ ఉన్న గ్రామస్తులను కానీ, లేదంటే ఎవరైనా. నాకు తెలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో కూడా అతిరథ మహారథులు కూడా ఈ నరబళ్ళు అలాంటి వాటిని చేస్తూ మానవాళికి చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ నాకు అనవసరం సార్. నిన్న ఆ స్థాయి కలిగిన వ్యక్తి ఇంత సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోపెట్టి వాళ్ళతో, ఎందుకంటే కంప్లైంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్స్ప్లెనేషన్స్ మాట్లాడుతూ బదులు 2 రోజులు 3 రోజులు నిడివి ఈ ఇనిషియేటివ్ జరిగిన దగ్గర నుంచి ఆ క్లబ్బులో ఆయనకు ఛాంబర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళ వీడియో ఫుటేజ్ని 24/7 కనుక ఇదే ఛానల్లో మా మెయిన్ స్ట్రీమ్లో స్క్రోల్ చేస్తున్నాం. ఈ టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళింది కనుక నిజమైతే, ఎందుకంటే నేనున్నానా, నేను అడిగానంటే ఈ దరిద్రానికి తోడు నువ్వు కూడా డబ్బులు అడిగి తీసుకుంటే ఇంకంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. మీకు అర్థమవుతుందా? సో ద మీడియోక్రసీ ఎవడైతే చేశాడో ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు ఎస్టాబ్లిష్. ఎందుకంటే మీరు ఇక్కడ వీళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతున్న దాంట్లో, సో ఆ ఇన్నోసెన్సీ అన్న దాంట్లో అతిరథ మహారాజుల పేర్లన్నీ వెల్లడించబడ్డాయి. పైపచ్చు ఆ రెండో డిబేట్లో ఆయన మాట్లాడుతూ కూడా మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఇట్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ హీ డజంట్ బిలీవ్ ఎనీ యాస్ట్రాలజీ కానీ నెక్స్ట్ ఈ గ్రహాలు ఇవేవి నేను నమ్మనని మాట్లాడుతున్నారు ఆయన. ఇప్పుడు ఇస్రో లాంటి శాస్త్రవేత్తలే వాటికి పైకి పంపించే గ్రహాలు ఉన్నాయో వాటి స్థితిగతులు ఏంటో వాటి మీదే పరిశోధనలు జరుగుతున్నాయి కదా సార్. సో ఇక్కడ మీరు కొన్ని ఛానళ్ళు మీరు గమనిస్తే యాన్సిలరీ యూనిట్స్ లాగా ఒక ఛానల్కి భక్తి ఛానల్ ఉంది, ఇంకో దానికి హిందూ ధర్మం అని ఉన్నాయి. ఎంత భక్తి ప్రవచనాలు చెప్తున్న మీరు సబ్సీక్వెంట్గా ద పర్సన్ హూ బిలాంగ్స్ టు ద టెరిటరీ అండ్ హూ బిలాంగ్స్ టు దట్ రిలీజన్, హూ బిలాంగ్స్ టు దట్ రిలీజన్, హీ డజంట్ హ్యావ్ ఎనీ బిలీఫ్. అంటే ఇప్పుడు మూఢనమ్మకాలు వేరండి, మనం నమ్మకం వేరు కదా. ఇప్పుడు భగవంతుడు అన్నవాడిని 199 మంది నమ్ముతారు, ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, ఏది నాస్తికులు ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ దట్ ఇదే మెయిన్ పర్సెప్షనే మార్చే కార్యక్రమం. అంటే ఇప్పుడు వై చేసింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు నీకు ఒక వృత్తి ఉంది, ఇప్పుడు మీరు ఉదాహరణకి ఓ జర్నలిస్ట్ స్థాయి దగ్గర నుంచి సినిమా డైరెక్టర్ స్థాయికి ఎదగలిగారు మీరు. రీసెంట్ పాస్ట్లో మీరు ఒక మూవీ కూడా చేశారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ జెంటల్మెన్ ఓ చిన్న శతక యాసాలు వేసుకుంటున్న దగ్గర నుంచి ఒక ఆస్ట్రాలజీలో ఓ స్థాయికి ఎదిగాడు అతను కూడా. ఇప్పుడు ఈ కంపారిజన్స్లో మీ స్థాయిలో మీకు వచ్చిన ఈగో ఫంక్షనింగ్ ఇది. అండ్ వాట్ పాయింట్ యూ వాంట్ టు ప్రూవ్? అంటే వీళ్ళ ఆత్మహత్య ప్రొవొకేషన్లో వీళ్ళుంటే ఈయనేమో నేను రాళ్ళు ఇచ్చి కొట్టండి నన్ను చంపేయండి అంటే జర్నలిస్టులు వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ పాయింట్, ప్రజల్లో చర్చనీయాంశం కానివ్వాలి. అంతేకాని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మోడల్ ఎందుకు వస్తుంది వాసుదేవన్ గారు? మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ఒక జర్నలిజంలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లేదా ఒక అంశం మీద యూ స్టిక్ టు యువర్ గన్స్ అండ్ యూ విల్ ప్రజెంట్ ద పీపుల్. అది పీపుల్స్ చాయిస్ అండి, ఎలా తీసుకుంటారు అన్నది. ఇప్పుడు వేణుస్వామి గారు చేస్తున్న పూజలు మంచి అవ్వచ్చు కావచ్చు, నమ్మిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఆఫీస్ చుట్టూ పూజలు చేసి ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్లు లేదా ఇంకో చిట్ ఫండ్లు ఎత్తేసారనుకోండి సార్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, జనాలు గొడవలు చేస్తూ సంఘీభావాలు ప్రకటించండి, మాకు ఇంత నష్టపోయాం అని చెప్పి అగ్రిగోల్డ్ ఇలాంటివన్నీ మనం చూసాం కదా. అలా వేణుస్వామితో మేము నష్టపోయామని ఎక్కడైనా వాళ్ళ ఆఫీసులు గొడవలు చేసినవి కానీ ఇంటి దగ్గర గొడవలు చేసినవి కానీ ఉదంతాలు ఎక్కడైనా చూసాం మనం మీడియాలో? మనం ఉన్నాం కదా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ సో కన్సర్న్ టువర్డ్స్ డిజిటల్ మీడియా మీద ఎందుకు ఉంటుంది? వాళ్ళకి డిజిటల్ మీడియాస్ ఉన్నాయి కదా. ఈ సోషల్ మీడియా మీద వీళ్ళకన్నా ఎక్కువ ఫోర్స్ఫుల్గా 10 రకాలుగా విస్తృత శృంఖలాల్లో ప్రజ్వలించబడుతుంది. సో ఎప్పుడైతే దీన్ని అరెస్ట్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో ప్రతిదాన్ని ఒక ఇష్యూని తీసుకుని వచ్చి మాట్లాడుతుంటే ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తారు? టూ మచ్ ఆఫ్ ప్రొవొకేషన్ లీడ్స్ టు. ఇప్పుడు ఆ విషయంకి వస్తే ఆ ఛానల్లో మాట్లాడుతున్న అమర్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్న సంబోధనలో ఇంకొక మైరా మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ అతను ఒక చిన్న స్టూడియో నడుపుకుంటాడు, అతని మీద బొంబార్డింగ్ ఉంది. హీస్ హ్యాపన్ టు బి ఏ ఎక్స్ మహా కొలీగ్, అతను ఈ ఒకటి మహా. సో ఇప్పుడు అతనికి రాత్రి నుంచి టార్చరింగ్ స్టార్ట్ అయింది. సో ఎవరెవరో సంబంధం లేని వ్యక్తులందరినీ తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్కి నీకే విలువలు ఉన్నట్టు అవతల ఎవరికీ లేనట్టు ఇంకొక జర్నలిస్ట్ని ఆపాదిస్తూ వీళ్ళందరూ ప్రవోక్ చేసి వీళ్ళందరినీ మోటివేట్ చేసాడని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? విలువలు, విశ్వసనీయత అన్నవి లేకపోతే ఆత్మాభిమానం అన్నవి